అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిచర్య చేస్తున్న దైవ సేవకులారా, మీ అందరికీ శుభములు. ముఖ్యంగా చాలామంది కూడా దైవజనులు దేవుని మాటలు వింటూ ఉన్నారు. దేవుడు మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పిఠాపురం నుంచి ఆంటీ గారు, రూతమ్మ ఆంటీ, వారి కుమారుడు రత్నకుమార్ గారు, వారి పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు వారికి కృప చూపునట్లుగా. అట్లా అనేక మంది దైవజనులు వారి పరిచర్య కొరకు మనం ప్రార్థించాలి. ప్రియమైన వారులారా, నా ప్రియ సహోదరులారా, మిషనరీల కొరకు ప్రార్థించండి. రకరకాల చట్టాలు తేబడుతున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ మనం ఒకవైపు యుద్ధ సమాచారం వస్తూ ఉంది కనుక కాబట్టి అనేక విషయాల కొరకు మనం ప్రార్థించాలి. మన మీద చాలా భారం ఉంది. రండి, ఈ సమయంలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. అలనాడు ఇశ్రాయేలీల మధ్య ఒకటేంటి రెండేంటి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు అనేకం. అర్థమైందండి? అవి వాళ్ళు చూస్తూ వచ్చారు. అందుకే ఆయనకు ఒక పేరు పెట్టారు వాళ్ళు. ఇశ్రాయేలీలు దేవునికి ఏం పెట్టారంటే నిజంగా అది చాలా ఆశ్చర్యకరం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు ఆయనకు ఆ పేరు పెట్టారు. నేను చదువుతున్నాను, నిర్గమకాండం 15వ అధ్యాయం అనుకుంటాను. ఈరోజు కూడా మన జీవితాల్లో దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడో నేను చెప్తాను. ఈ ఈ ఈ మాట చదివిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, దేవుడు అద్భుతాలు ఎప్పుడు చేస్తాడు అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా వేల్పులలో నీ వంటి వాడును, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు. ఎవరంట ఆయన? అద్భుతములు చేయవాడు. ఒకటా రెండా అండి, ఎన్ని అద్భుతాలు చేశాడో అర్థమవుతుందా? ఐగుప్తులు ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అట్లా ఈ సందర్భంలో ఇది చూడండి, ఎర్ర సముద్రం 2 పాయలు చీలినప్పుడు అంటే ఈ అద్భుతం ఎలా? వెనుక శత్రువులు ఉన్నారు, ముందు సముద్రం ఉంది. అంటే ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఎలా చేస్తున్నారంటే నీ జీవితంలో అద్భుతం చేయను. ఏందది మీరు చెప్పడం? ఎవరి జీవితంలో జరుగుద్దంటే బాగా కష్టమైన పరిస్థితుల్లో, ఇక్కడ దేవుడు తప్ప ఎవరు ఇక్కడ నుండి బయటికి పడవేయలేరు అన్న పరిస్థితుల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరికి పడితే వాళ్ళకి ఎటు పడితే అట్లా నోరు ఉందని కదని చెప్పి ఈరోజు సేవకులు సేవ విచ్చలవిడైపోయింది. క్రమబద్ధమైన విధానాలు జరగట్లేదు. అర్థమైందా? నిజమండి, నిజం. క్రమబద్ధమైన విధానంలో సేవ జరగట్లేదు. అందుకే నా ప్రియ సహోదరులారా, మనము చాలా జాగ్రత్తగా ప్రభువుని సేవించాలి. అర్థమవుతుందా? నా ప్రియ స్నేహితులారా, మనం చాలా జాగ్రత్తగా ప్రభువుని సేవించడము నేర్చుకోవాలి. ఈరోజు ఎంతోమంది అద్భుతాల వెంబడి పడిపోయారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, అయితే దానికంటూ ఒక సమయం ఉంది. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడండి. చేయడని ఎవరు చెప్పారు? ఆయన పేరే అద్భుతకరుడు కదా.
అద్భుతకరుడాలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతింతును. మనోహరుడా మహిమారాజా స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఎవరు అంటే అద్భుతాలు చేయవాడండి. అర్థమవుతుందా? అవును. మన జీవితాల్లో దేవుడు అంటే ఇరుకులో ఉన్నప్పుడు నిర్గమకాండం 3:20 ఐగుప్తు మధ్యలో నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములను చూచి అర్థమైందా? దేవుడు ఐగుప్తులు చేసిన అద్భుతాలు ఎన్నో. నిర్గమకాండం 34:10 ఇలా చెప్తాడు, భూమి మీద ఎక్కడైనాను ఏ జనమునైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ చేసేదను. వింటున్నారా? అవునండి, అవును. నిజంగా ఓ నా ప్రియ స్నేహితులారా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు ప్రభు చేశాడు. ఆయన చేయకపోతే నేను ఏడున్నాను? ఇప్పుడు వెనుక శత్రువులు ఉన్నారు, ముందు సముద్రం ఉంది. దేవుడు అద్భుతం చేయకపోతే, సముద్రం 2 పాయలు కాకపోతే ఇక ఏంటి? కష్టం కదా, ఏమండి? కాబట్టి కొందరి జీవితాల్లో దేవుడు చేస్తాడు, ఎటు పడితేట్టు కాదు. అర్థమైందా? అద్భుతాలని బోర్డు పెట్టుకోవడం కాదు. కాబట్టి దేవుడు తన చిత్తంలో ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ మాట మనం గమనిద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ కొన్ని షరతులు కూడా ఉన్నాయండి. అర్థమవుతుంది? ఇక్కడేముందంటే యోర్దాను ఉంది, యోర్దానును దాటాలి. అక్కడేమో ఎర్ర సముద్రాన్ని దాటాలి, ఇక్కడ యోర్దాను దాటాలి, యోర్దాను నదిని దాటాలి. కాబట్టి కొన్ని మన జీవితాల్లో కొన్ని దాటాల్సిన భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. మనం దాటలేము, మన వల్ల కాదు. ఏమండి? మనం దాటాలంటే మన వల్ల ఏ పని కాదు, ప్రభువే దాటించాలి. ఇది ఎలాగో అది ఎలాగో, ఇది నా వల్ల అవుతుందా అంటే ప్రభువే దాటించాలి. మరి మనం ఏడ దాటగలం చెప్పండి? అర్థమైందా? ఎర్ర సముద్రాన్ని ఏడ దాటగలం, యోర్దాన్ని ఏడ దాటగలం? రండి, ఈ మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు చెప్తున్నా, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఏం చేయాలంటే, దేవుడు అద్భుతాలు చేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. అంటే ముందు యోర్దాను ఉంది, యోర్దాను దాటి వెళ్ళాలి. యోర్దాను దాటి ఎలా వెళ్తారు? దేవుడు దాన్ని 2 పాయలు చేయాలి ఇప్పుడు మరలా. అర్థమైందా? దేవుడు మీ మధ్య అద్భుతము ఖచ్చితంగా చేస్తాడు. అయితే మీరు పరిశుద్ధపరచుకోవాలి. అంత మాత్రమే కాదు, మరొక షరతు ఏందో తెలుసా? ఇది నాకు బాగా భలే నచ్చిందనమాట. ఇంకో షరతు ఏంటంటే యెహోషువ గ్రంథం 3:3 మీరు మీ దేవుడిని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపెట్టవలను కనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు.
మందసానికి సమీపంగా నడవరాదు. ఇప్పుడు ఎంతమంది పులిపెట్టి మీద వాక్యం చెప్పాలంటే ఎంతమందికి ఆశో. అదే చెప్పుల స్టాండ్ దగ్గర పరిచయం చేయాలంటే ఆశ ఉందా? సమీపించరాదు, జాగ్రత్త. యాజకులే, లేవీలే, దేవుడు అభిషేకించబడిన వారే మొయ్యాలి. ఆ యాజకుల అరికాలు ఎప్పుడైతే యోర్దాను తాకినాయో ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అంటే తన దైవజనుల్ని దేవుడు వాడుకుంటాడు. ఎందుకు వారు మందసాన్ని మోస్తున్నారు? ఎందుకు వారు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారు? దేవుని నిబంధనలు పాటిస్తున్నారు. కాబట్టి ఎందుకు తన దాసులకు దేవుడు అంత ఘనత ఇస్తాడంటే, అంత గౌరవాన్ని ఇస్తాడంటే, వారు దేవుని నిబంధన మందసాన్ని మోస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని మోస్తున్నారు అని అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట అన్నాను? వారు దేవుణ్ణి మోస్తున్నారు అని ఎందుకన్నాను అంటే 10వ వచనం, వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటపోతుంది కనుక జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎవరున్నారట? జీవంగల దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆ జీవంగల దేవుడు ఎవరి మధ్య అయితే ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అవసరమైతే అద్భుతాలు చేస్తాడు. కనుక స్నేహితులారా, నీ జీవితంలో కూడా అద్భుతాలు అవసరం అనుకుంటే దేవుడు చేస్తాడు. అవసరం అంటే ఇప్పుడు ఇక్కడ అవసరం, ప్రభు చేశాడు. చాలామందికి అవసరమే, చాలామందికి ఆయన చిత్తంలో, ఆయన కృపలో జరుగుతాయి. నువ్వేదో పరీక్షించడానికి వచ్చి ఇది చేస్తాడేమో చూడ, అది చేస్తాడేమో చూడంటే కావు. ప్రభువుని పరీక్షించేంత గొప్పలం కాదు మనం. ప్రభువుని శోధించేంత గొప్పలం కాదు. ప్రభు మీద ఆధారపడితే, ప్రభువుకి మన జీవితాలు అప్పగిస్తే, పరిశుద్ధపరుచుకుంటే, ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన చెప్పింది చేస్తే, అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. కనుక దేవుడు చేయు అద్భుతాలు అవి ఆశ్చర్యకరమైనవి. యాజకుల అరికాలు తగలగానే అర్థమైంది. యోర్దాను నీళ్ళు 2 పాయలుగా చీలిపోతూ వచ్చాయి. ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడ్డాయి, ఏకరాశిగా ఆపబడ్డాయి. ఎలా సాధ్యమిది? కారణం, అక్కడ జీవంగల దేవుడు ఉన్నాడు. అక్కడ మందసం మోయబడుతూ ఉంది. కనుక ఎవరైతే మందసాన్ని మోస్తూ ఉంటారో, దేవుని కలిగి ఉంటారో, వారి జీవితాల్లో కూడా వారి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరిగించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ బంగారు తలంపుల కొరకు స్తోత్రాలు. నాయన, మా ప్రియుల మధ్యలో నీ అద్భుత కార్యములు జరిగించండి, మీ ఆశ్చర్య కార్యములు జరిగించండి. ఎవరైతే అయ్యా నా జీవితంలో ఫలాంది జరగాలని మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన, ముఖ్యంగా పరిశుద్ధపరచబడిన వారే నా ప్రభా నిన్ను మోసేవారుగా, నీ సిలువను ఎత్తుకునేవారుగా నాయన మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తూ, మీ దయను కృపను కోరుతూ ఆయన మిమ్మల్ని ఘనపరిచేవారుగా ఆయన వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు మీరే జరిగించమని ఆయన మా ప్రియులందరినీ కూడా దీవించమని ఆయన జ్ఞాపకం విజయరావు గారి కుటుంబం కొరకై, వారి పిల్లల భవిష్యత్తు విషయంలో, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల విషయంలో స్తోత్రాలు. నా తండ్రి, అంత మాత్రమే కాదు మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. దయగల తండ్రి, అద్భుతములు చేయవాడ స్తోత్రాలు, ఆశ్చర్యకూడ స్తోత్రాలు. నాయన నా తండ్రి, కెవిన్ జాబ్ విషయంలో మీరు కృప చూపండి. అంత మాత్రమే కాదు ప్రభా, ఓ దయగల తండ్రి, ఆయన ఇంకా మా ప్రియులు నా తండ్రి సంతానం కొరకు బాధపడుతున్న వారు లేకపోలేదు, వారి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. లావణ్య సహోదరి నాయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మీరు జ్ఞాపకం చేసుకునండి, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కదా ప్రభా, నాయన జాన్సన్ విషయంలో మీరు కృప చూపండి. జాన్సన్కి కావాల్సిన క్షేమం దయచేయండి. సౌడు రత్నకుమార్ కొరకు ప్రార్థన చేస్తున్న దైవజనుడు కుటుంబం దీవించండి. చెల్లి షారా కుటుంబం కొరకై, తను ప్రెగ్నెంట్గా ఉంది, సుఖమైన ప్రసవాన్ని సిద్ధపరచండి. నా తండ్రి ఆయన కనికరించిన రక్షిత మ్యారేజ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన చెల్లి మళ్ళీ నాయన తన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు ఆయన ప్రార్థన చేయమని కోరింది. నాయన మీరు కనికరించండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన నిన్నటి దినాన నాయన నా 5 సంవత్సరాలు నా వైవాహిక జీవితంలో కాపాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. 6వ సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టినందుకై శుతిస్తూ నాయన
నేను కూడా నిన్ను మోసేవాడిగా, పరిశుద్ధపరచబడిన వాడిగా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీ కొరకు ఈ భూమి మీద జీవించుటకు నాకు కూడా సహాయం చేయమని మీ దయను కృపను కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.